తల్లిదండ్రులుగా పిల్లలు కావాలి అనుకుంటే పుట్టరు. పిల్లలు కావాలనుకుంటే పుట్టరు. పిల్లలు ఎవరివ్వాలంటే చెప్పండి, దేవుడివ్వాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లలు దేవుడివ్వాలి. దేవుని అనుగ్రహం కావాలి, దేవుని కృప కావాలి. అందుకే మనం దేవుని యొద్దకు రావాలి, దేవునికి ప్రార్థన చేయాలి. చాలామందికి ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పిల్లలు ఉండరు. పిల్లలు లేని వారికి తెలిసిద్ది ఆ బాధ ఏంటి, అవునా కదా? ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత అవమానం ఉంటుందో, ఎంత నింద వేస్తారో, మరి ఆయా ప్రోగ్రామ్స్కి ఏ రీతిగా పిలవరో, ఎంత మాట్లాడతారో. పిల్లలు లేని వారికి ఆ బాధ అర్థమైద్ది, ఆ బాధ, ఆ పెయిన్ ఉంటుంది. కానీ దేవుని యొద్దకు వస్తే దేవుడు ఖచ్చితంగా అవమానాన్ని ఏం చేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన శూన్యములో నుండి సమస్తాన్ని చేసిన దేవుడు ఆయన. కాబట్టి నాకు ఇది సాధ్యం కాదు అని దేవుడు చెప్తాడా? చెప్పలేడు. ఇది నా వల్ల కాదమ్మా, నీకు పిల్లల్ని ఇవ్వలేనమ్మా, నిన్ను దీవించలేనమ్మా అని దేవుడు చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎప్పుడు నీవు నమ్మినప్పుడు, నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే, హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఏం చేస్తాడంట? సమీపముగా ఉంటాడు, ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే, మన ప్రార్థన ఆలకించే దేవుడు. అమ్మా, ఈ దేవుడు ఆలస్యమైన అద్భుతమే చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యమైన ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతమే చేస్తాడు. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. మనము నమ్మినట్లయితే, నమ్ముట నీ పని, కార్యం చేయటం దేవుని పని. కాబట్టి మన పని మనం చేసినప్పుడు దేవుడు ఆయన పని ఆయన చేస్తాడు. చాలామంది దేవుణ్ణి నమ్మరు, ప్రార్థన చేయరు, విశ్వాసం ఉంచరు, కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం కార్యం జరగాలని చూస్తూ ఉంటారు. అది జరుగుతుందా? జరగదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చి వాడు ఏం చేయాలంట? ఆయన ఉన్నాడనియో, తనకు ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఫలము దయచేస్తాడనియో నమ్మాలి. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ఎందుకంటే దేవుని సహాయం మనకే కావాలి. మన సహాయం దేవునికి కావాలా, దేవుని సహాయం మనకు కావాలా? చెప్పండి. మన సహాయం ఏమన్నా దేవునికి అవసరం అంటారా? మరి చాలాసార్లు మనం ఫోజు కొడతా ఉంటామే, నేను రాను, ప్రార్థనకి రాను, దానికి రాను, దీనికి రాను అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో పెద్ద మన సహాయం ఏదో దేవునికి కావాలన్నట్లుగా. మన సహాయం దేవునికి అవసరం లేదు, కానీ ఇక్కడున్న మనందరికి మాత్రం దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. దేవునికి మన సహాయం అవసరం లేదు, కానీ దేవునికి మన విశ్వాసం చూస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీ విశ్వాసాన్ని చూసి దేవుడు నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ కుటుంబం వారి అవసరతలు ఖచ్చితంగా దేవునికి తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. కొంచెం ఆలస్యమైన అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాడు. ఆయన యందు మనం కలిగి ఉంచవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం. నమ్మండి. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ సమస్య అయినా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఇది డాక్టర్లో వాళ్ళ కాదంటారు, మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవమానంగా మాట్లాడుతూ ఉంటారు, నిన్ను రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పరిస్థితుల వైపు నువ్వు చూడకుండా నీ జీవితంలో నీకు సహాయం చేసే దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు చేసే అద్భుతాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా.
దేవుడు అంత అద్భుతంగా మనకి సహాయం చేసేవాడు. ఆయనకి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడంట? వింటాడు, ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అదే పాట ఉంది. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. yes, God is with us. దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ఆయన కనికరమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. యేసుక్రీస్తు మన కన్నీటి భాగస్వామి. అమ్మా, మనం బాధల్లో ఉంటే, మనం ఏడుస్తూ ఉంటే దేవుడు నవ్వుకుంటాడా? నవ్వుకోడు. ఆయన మన యావత్ బాధలో బాధ నొందెను అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మన అవసరాలన్నీ ఎరిగిన దేవుడు. మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఏ సమస్యల్లో ఉన్నామో దేవునికి తెలుసు. అయితే తగిన సమయంలో దేవుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మనము ఓపిక కలిగి ప్రార్థనలో, విశ్వాసములో మనము పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన తన పని తాను చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే, అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 12వ వచనం, 12 అపొస్తలుల కార్యాలు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిల్లు అంటది చెప్పండి? ఎవరిల్లు అంటది? మరియా ఇల్లు. మరియా ఇల్లు. ఆ ఇంటిలో ఏం జరుగుతుందంట? అనేకులు కూడుకున్నారు. ఈరోజు ఇక్కడ రెబకమ్మ గారి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. అనేకులు ఆహ్వానించబడ్డారు. కాబట్టి ఇక్కడ ఉన్న దైవజనులు, పాస్టర్ గారు అందరం కూడా అనేకులు కూడి ఇక్కడ ఏం చేస్తున్నామంట? ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది. పరలోకపు శక్తిని ఈ భూమి మీదకి దించగలిగింది ఏంటంట? ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధం ద్వారా దేవుడు చేసేటువంటి కార్యాలు మనం ఖచ్చితంగా చూడగలం. కాబట్టి ప్రార్థన లేకుండా, మనం దేవుణ్ణి అడగకుండా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడలేం.